గుల్లకొమరయ్య కాలనీలో కమిటీ జనరల్ సెక్రటరీ నర్సింగ్రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లయన్స్ క్లబ్, సాధురామ్ ఐ హాస్పిటల్ సంస్థ ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎం కృష్ణ మాట్లాడుతూ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశం రాజు, కాలనీ ప్రెసిడెంట్ కేఎం కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, దుబాయ్ నర్సింగ్ వెంకట్ రమణ విచ్చేసి నర్సింగ్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే సందర్భంగా సభ అధ్యక్షులు గౌరవనీయులు మరి ఈరోజు గుల్లకొమరయ్య కమిటీ హాల్లో మరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, సాధురామ్ హై ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు గుల్లకొమరయ్య కాలనీలో కంటి పరీక్ష నిర్వహించబడ్డది. మరి ఈ కార్యక్రమంలో ఐడిహెచ్ కాలనీ నుండి మరి పార్దివాడ, అమ్మగూడ ఆర్ట్స్, గుల్లకొమరయ్య కాలనీ, జయప్రకాష్ నగర్ నుంచి కూడా భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. మరి వాళ్ళకు కూడా అందరికీ కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మన నర్సింగ్రావు గుల్లకొమరయ్య కాలనీ కమిటీ జనరల్ సెక్రటరీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా అందరి ప్రజలకు ఇలాంటి కార్యక్రమం అందరికీ అందుబాటులో రావడానికి మరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్కి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నర్సింగ్రావు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు గుల్లకొమరయ్య కాలనీలో లయన్స్ క్లబ్ సాధురామ్ హాస్పిటల్ నుండి కంటి పరీక్ష శిబిరం ఇక్కడ తలపెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్ల నుండి కూడా రావడం, అందరు కూడా కంటి పరీక్ష చేయించుకొని అద్దాలు కానీ ఆపరేషన్స్ కానీ ఈ లయన్స్ క్లబ్ సాధురామ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. చాలామంది రావడము, అదేవిధంగా నర్సింగ్రావు గారి మా కాలనీ జనరల్ సెక్రటరీ వారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం, ప్రజలకు అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ఆపరేషన్ అయినా కూడా ఈ అద్దాలు కానివ్వండి ముసలి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బర్త్డే సందర్భంగా చేయడం ఆలోచన విధానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సాధురామ్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఇప్పుడు ఆపరేషన్లు ఏవైతే ఉందో ఒక 15 days లోపల ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి వీళ్ళు కూడా తెలియజేయడం, రేపటి నుండి మొదలుపెట్టి 15 రోజుల లోపల ఆపరేషన్ చేస్తారని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. శుభాకాంక్షలు నర్సింగ్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 49వ సంవత్సరం చాలా ఘనంగా మన రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సంవత్సరం ఈ విధంగానే ఇంకా ఘనంగా చేసి ప్రజల యొక్క సేవలో నిమగ్నం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాధురామ్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.